సింహాచలం గుడిలో స్వామివారి ఉంగరం పోయిందంట. నమ్ముతారా మీరు? అంత పెద్ద గుడిలో అలా పోయిందంట. నేను నమ్మలేదు. బట్ ఈ వీడియో చూసాక ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు ఎవరు తీసుకున్నారో అని. వీళ్ళందరి మీద డౌట్ వచ్చి అడుగుతున్నారు. చూడండి వాళ్ళు ఏడుస్తున్నారు. ఉంగరం దొబ్బినప్పుడు ఉండాలి కదా అని వాళ్ళు అంటున్నారు. కానీ యాక్చువల్లీ ఏం జరిగిందో మీరు చూడండి. చూసారు కదా, ఇదంతా ఒక సో వీళ్ళని పట్టుకొని అడుగుతున్నారు కదా, అందరు టెంపుల్ కమిటీ పోలీసులు అందరూ వచ్చి అడుగుతున్నారు కదా వీళ్ళని పట్టుకొని. వీళ్ళ మీద డౌట్ వచ్చినట్టు అడుగుతున్నారు. తర్వాత ఆ అమ్మాయి ఏడ్ చేస్తుంది, మేము తీయలేదండి మాకు తెలియదండి, ఎందుకంటే వాళ్ళకి తాడ్లాంటిది కట్టేశారనమాట దొంగలాగా అని. సో యాక్చువల్లీ ఇది ఒక ఆచారం అంట. శ్రీవారి ఉంగరం సేవలో స్వామివారిది ఉంగరం పోయినప్పుడు ఉంగరం కనపడదంట. సో మొత్తం అందరినీ అడుగుతారంట అలాగా. వాళ్ళు అడిగి వాళ్ళు భయపడతారు కదా, వాళ్ళు భయపెట్టి ఇలా చేశాక తర్వాత వాళ్ళు గర్భగుడికి తీసుకెళ్లి దర్శనం చేపిస్తారంట. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఇది చాలా నచ్చింది, మీకు కూడా చెప్పాలనిపించింది. ఎందుకంటే మన హిందుత్వం, మన సనాతన ధర్మంలో ఇలా చాలా ఉంటాయి. ప్రతి టెంపుల్కి ఒక విశిష్టత ఉంటుంది. వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్. అమ్మాయి అబ్బాయి ఉన్నారు చూసారా, వీళ్ళు చాలా వైరల్ అవుతున్నారు. ఎందుకంటే అమ్మాయి ఏడ్ చేస్తుంది. అమ్మాయి ఏడ్ చేసి మీరు తీయలేదండి మాకు తెలియదండి అంటుంది. ఆ అబ్బాయిని మరి నువ్వు తీసావు కదా, ఎందుకు అమ్మాయి నీ వల్ల అమ్మాయి కూడా బాధపడుతుంది చెప్పచ్చు కదా, నేను తీయలేదు నా ఒట్టు అంటున్నాడు అబ్బాయి. సో ఇప్పుడు మీకు తెలిసింది కదా సింహాచలంలో ఇలా ఒక సంప్రదాయం ఉంది అని. మీ ఫ్యామిలీ ఇంకా మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, ఎవరైతే అక్కడ ఉంటారో. ఇంకా తెలియదో మన వాళ్ళకి, అంటే నాకు ఇప్పుడు తెలిసింది, మీకు ఇప్పుడు తెలిసి ఉంటుంది కదా ఈ వీడియో చూసాక. మన ఫ్యామిలీకి కూడా పంపించండి. ఈసారి సింహాచలం టెంపుల్కి వెళ్తే మీ వాళ్ళు కూడా దొంగతనం చేశారని మిమ్మల్ని కూడా పట్టుకుంటారు, మరి జాగ్రత్త. అమ్మవారి ఉంగరం అయితే శ్రీ వరాహ నరసింహ స్వామి వారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలి. నేను చాలా నమ్ముతా, మీరు నమ్మేయండి ఆ దేవుళ్ళని, బాగుంటుంది. ఉంటాను మరి. సో ఈరోజు కొత్తది తెలుసుకున్నారు కదా, మీ చుట్టాలపై చెప్పేశాడు కదా, మీకు నచ్చింది కదా, వేరే కూడా చూసాడు నచ్చేస్తుంది. ఉంటాను మరి. ఇట్లో మీ చుట్టాలపై ఇలా మనం మాట్లాడుకోవాలి అనే టాపిక్ మీద ఖచ్చితంగా వీడియో వస్తుంది. మీకు నచ్చితే లైక్ కొట్టి, కమెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.